హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇన్ సర్వీసెస్ ఉద్యోగులను టెంట్ నుంచి మినహాయించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేసి శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని జేఏసీ నాయకులు ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలోనే బోనకల్ మండల కేంద్రంలో చలో ఢిల్లీ పోస్టర్ను సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పనికి తగ్గ మినిమం టైం స్కేల్ అందించాలని, పాఠశాలల విలీనం మూసివేతలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదని, బోధనకే పరిమితం చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్లను సవరించాలనే తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో అన్ని సంఘాలు కలిసి ఆల్ ఇండియా జాక్టోగా ఏర్పడి ఫిబ్రవరి 5వ తేదీన పార్లమెంటు సమావేశాల సందర్భంగా చలో ఢిల్లీ మార్చ్ టు పార్లమెంటు పోరాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యి పోరాటాన్ని జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల జిల్లా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇక మార్చి టు పార్లమెంటు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యాలయం నందు పోస్టర్ ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. మార్చి టు పార్లమెంటు కార్యక్రమం ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు సద్దా బాబు, మండల అధ్యక్షులు గార్లపాటి చినరంగారావు, మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, పిఆర్టీయు నాయకులు జి ఝాన్సీ, సోషల్ మీడియా కన్వీనర్ ఎం రవీంద్ర సింహ, అలాగనే మండల కోశాధికారి పి నరసింహారావు, కొంగర నరసింహారావు, కె సురేష్, అలాగనే ఎం నరేష్, విజయలక్ష్మి, జి పావని, మౌనిక, ప్రశాంత్, పిఆర్టీయు నాయకులు జి నాగేశ్వరరావు, మంజూస, టీఎస్ యూటీఎఫ్ నాయకులు కనకరాజు, సత్యానందం, హరి, ఎం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.